ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ఈ దినాన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాము. బాగున్నారా? మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడరేవు. మీరు చక్కటి దేవుని వాక్యములు అలాగే చక్కటి దేవుని పాటలు కూడా మీరు వీక్షించవచ్చు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఈ సమయంలో ఈ జూన్ నెల 19వ తేదీన ఈ దినాన దేవుడు మనకు దయచేసిన ఓ చక్కటి దివ్యమైన సందేశమును మీ మధ్యకు తీసుకుని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్నా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, కొంత సమయం దేవుని మాటలను వినండి, ధ్యానించండి, మీ హృదయం అనే పలక మీద రాసుకోండి, దేవుని వాక్యం ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేసి జీవిస్తారో ఖచ్చితంగా మీ జీవితాలు మారబోతున్నాయి, మీ బ్రతుకులు మారబోతున్నాయి. నిశ్చయముగా నన్ను పిలిచిన నా దేవుడు, నన్ను మీ మధ్య నిలబెట్టి మాట్లాడిస్తున్న నా దేవుడు నీ జీవితాన్ని కూడా ఓ అద్భుతమైన రీతిగా ఆయన మలచబోతున్నాడు, మార్చబోతున్నాడు. నీకన్నిటినీ నాట్యంగా మార్చే రోజు రాబోతూ ఉంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, 145 కీర్తనలో ఓ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 145 కీర్తన 8వ వచనం, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. ఎంత చక్కటి మాట అండి. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు. ఈ ప్రపంచంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడే ప్రతి మాట బాగున్నారా అని మనుషులతో మనం అంటున్నప్పుడు వాళ్ళు అంటారు, బాగున్నామయ్యా, నీ దయ వలన మేము బాగున్నాం అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను సేవా పరిచర్య ప్రారంభించి నేటికి 13 సంవత్సరాలు కావస్తుంది. నేను ఎవరినైనా పలకరించి వందనాలు చెప్పి పలకరించినప్పుడు బాగున్నారా అన్నప్పుడు వాళ్ళు చెప్పే మాట, బాగున్నాం అయ్య గారు, నీ దయ వలన మేము బాగున్నాం. మనుషుల దయ వలన ఏ మనుషులు బాగోరండి, దేవుని దయ వలనే బాగుంటారు. ప్రైజ్ ది లార్డ్. నిజమే, దేవుని దయ మన మీద ఉంది కాబట్టే ఈ 2026 సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి జూన్ నెల 19వ తేదీ వరకు మనము సజీవుల మధ్య సజీవులుగా మనం జీవిస్తూ మనం నివసిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని దయ లేకపోతే మనము ఈ భూమి మీద ఇంకా సజీవంగా ఉండగలమా? నిన్న ఉన్న వ్యక్తి ఈరోజు ఉన్నాడా? ఈరోజు ఉన్న వ్యక్తి రేపు ఉంటాడని గ్యారెంటీ ఉందా? ఉదయం ఉన్న వ్యక్తి మధ్యాహ్నం చూస్తాడో లేదో గ్యారెంటీ లేదు. మధ్యాహ్నం చూసిన వ్యక్తి సాయంత్రమును చూస్తాడో లేదో గ్యారెంటీ లేదు. సాయంత్రం చూసిన వ్యక్తి ఈ రాత్రంతా తను చక్కటి నిద్రలోకి వెళ్ళి ఉదయమున సజీవంగా కళ్ళు తెరిచి నూతనమైన దినాన్ని చూస్తాడో లేదో గ్యారెంటీ ఉందా? లేదు. కానీ మనము ఈ సంవత్సరము జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల 19వ తేదీ, ఇన్ని నెలలు, ఇన్ని గడియలు, ఇన్ని నిమిషాలు, ఇన్ని క్షణాలు మనము సజీవంగా చూచాము, చూడబోతున్నాము అని అంటే కేవలం అది దేవుని దయ. ప్రైజ్ ది లార్డ్. దేవుని దయ లేకుండా మనము ఏ క్షణము కూడా మనల్ని దాటి వెళ్ళదు. జ్ఞాపకం చేసుకున్నావా? దేవుని దయ లేకుండా మరో నిమిషాన్ని మనం చూడగలమా? ఆయన దయను జ్ఞాపకం చేసుకున్నావా? ఈరోజు ఆయన దయను బట్టేగా ఉండటానికి నివాసం, తినటానికి తిండి, త్రాగటానికి నీరు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దయను బట్టేగా ఈరోజున మనము ప్రకృతి నుండి, సృష్టి నుండి చక్కటి గాలి మనం పీల్చుకోగలుగుతున్నాము. ఇదిగో సూర్యకిరణాలు మన మీదకు రాబోతూ ఉన్నవి. చక్కగా మనము మంచి ఆహారమును మనం తీసుకోగలుగుతున్నాం, చక్కగా బ్రతకగలుగుతున్నాం. ఇది కేవలం దేవుని దయ మాత్రమేనని జ్ఞాపకం చేసుకున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? కింద వచనం ఉన్నది ఇలాగా, 10వ వచనం, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ప్రైజ్ ది లార్డ్.
నీ భక్తులు నిన్ను సన్నతిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దయా దాక్షిణ్యం వల్లనే నేను ప్రతి దినము చూడగలుగుతున్నాను. ప్రతి క్షణము సజీవుల మధ్య సజీవునిగా నేను జీవించగలుగుతున్నాను. దేవుని దయ వలనే ఈ రోజున నేను ఉండటానికి నివాసం, తినుటకు ఆహారం, ధరించుకున్నటకు వస్త్రం, త్రాగటానికి నీరు, పీల్చుకోవటానికి గాలి, ఇవన్నీ దేవుని దయ వలనే నాకు కలిగినవని ఎవరు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి స్తుతిస్తారంట? భక్తులు, భక్తిపరులు. భక్తిపరుడు దేవుని దయను జ్ఞాపకం చేసుకుంటాడు. మరి భక్తి లేనివాడు దేవుని దయను జ్ఞాపకం చేసుకోవడనేగా అర్థం. ఏదో ఉదయం లేచాం, పని పాటలలోకి వెళ్ళిపోయాం, మధ్యాహ్న భోజనం చేసాం, పని పాటలలోకి వెళ్ళిపోయాం, సాయంత్రం అయింది, కుటుంబం ఉంటే బిడ్డలతో సమయం గడిపాం, స్నేహితులు ఉంటే స్నేహితులతో సమయం గడిపాం, రాత్రి అయిపోయింది, భోజనం చేసాం, మరలా పడుకున్నాం, తెల్లవారైపోయింది. దినములు ఎలా గడిచిపోతుంటాయి. వీళ్ళు దేవుని దయని జ్ఞాపకం చేసుకోరు, దేవుని కృపను జ్ఞాపకం చేసుకోరు. దేవుని ప్రసన్నత నా మీద ఉంది కాబట్టి నేను ప్రతిదినము సురక్షితంగా ఉండగలుగుతున్నానని జ్ఞాపకం చేసుకోరు వీళ్ళు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు వీళ్ళు అంటే భక్తి లేని వాళ్ళు. భక్తి లేని వాళ్ళు. బైబిల్ వీళ్ళకు ఒక పేరు పెట్టింది, భక్తిహీనులు. అయితే భక్తి పరుడు దేవుని దయని జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుని దాక్షిణ్యమును జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుని ప్రసన్నతను జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుని కాపుదలను జ్ఞాపకం చేసుకుంటాడు. అలా జ్ఞాపకం చేసుకుని ఊరుకుంటాడా? ఉండడు. ఏం చేస్తాడు? దేవుని స్తుతిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతిస్తాడు. మీరు చూడండి, ఉదయాన్నే ఆకాశం వైపు, సముద్రం వైపు మీరు చూడండి. ఆకాశ పక్షులు సముద్రం వైపు నుండి వెళ్తూ ఉంటాయి తెల్లవారుజామున. అలా వెళ్తున్నప్పుడు అవి దేవుని స్తుతిస్తూ వెళ్తుంటాయి. ప్రభా, రాత్రంతా మమ్మల్ని కాపాడేవు, నీకు స్తోత్రం అని స్తుతిస్తూ వెళ్తుంటాయి. ఆకాశ పక్షులు దేవుని స్తుతిస్తున్నాయి. సకల జీవరాశులు ప్రతి ఉదయమును దేవుని స్తుతిస్తున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతిస్తున్నావా? దేవుని దయని జ్ఞాపకం చేసుకోగలుగుతున్నావా? కరోనా కాలంలోనే కాలగర్భంలో కలిసిపోవలసిన నీవు ఇంకా బ్రతుకున్నావంటే దేవుని దయ కదా. మరణకరమైన వ్యాధులు నిన్ను ముట్టుకున్నప్పుడు, మట్టిలో నిన్ను తీసుకొని వెళ్ళిపోవలసిన పరిస్థితి నీకు ఎదురైనప్పుడు దేవుని దయ నిన్ను జ్ఞాపకం చేసుకొని, దేవుని కృప నిన్ను జ్ఞాపకం చేసుకొని, దేవుని దాక్షిణ్యత వలనే ఈరోజు నువ్వు భూమి మీద ఇంకా సజీవంగా ఉన్నావన్న విషయాన్ని మరిచిపోయావా? ఎవరైనా నిన్ను ఏదైనా తిడితే మరిచిపో, మంచిది. ఎవరైనా నిన్ను ఏదైనా ద్వేషిస్తే మరిచిపో, మంచిది. ఎవరైనా నీ మీద సాడీలు చెప్పి, కొండేలు చెప్పి నిన్ను దుఃఖపెట్టారా గడిచిన దినాల క్రితం? సహోదరి, సహోదరుడా, వారన్న మాటలు మరిచిపో, నీకు మంచిది అది. అయితే దేవుడి నిన్ను కంటికి రెప్పవలే కాపాడుతున్నాడుగా. మరణ పడక మీద నీవు ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని మరణము నుండి విడిపించి జీవంలోకి నిన్ను తీసుకొని వచ్చాడు. కరోనా కాలంలో కాలగర్భంలో కలిసిపోవలసిన నిన్ను తన బిడ్డగా భావించి జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని, సంవత్సరాన్ని, దినములు దేవుడు నీకు దయచేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకుంటున్నావా? 2026 సంవత్సరం జూన్ మాసం 19వ తేదీ చూస్తామని అనుకున్నావా? నా ప్రియ దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరము జూన్ 19వ తేదీ చూడాలనుకున్నవారు చూడకుండానే కనుమరుగైపోలేదా? 2026 సంవత్సరము జనవరి 1వ తేదీ క్యాలెండర్ చూశారు, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నారు. ఈ సంవత్సరం మొదటి రోజు వాగ్దానాలు తీసుకున్నారు. 2వ రోజును చూడకుండానే జనవరి 1వ తేదీ మిడ్ నైట్ 12 గంటల లోపే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? 2వ తేదీ చూడకుండానే ఈ సంవత్సరం మొదటి రోజే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారు ఎందరో ఉన్నారు. కానీ నువ్వు ఇంకా బ్రతుకున్నావు, నువ్వు ఇంకా జీవించి ఉన్నావు, నువ్వు ఇంకా ఇదిగో ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నావు సజీవునిగా. వాక్యం సెలవిస్తుంది, సజీవులే నిన్ను స్తుతిస్తారు. ఈరోజు నువ్వు స్తుతిస్తూ ఉన్నావు అని అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, జీవం అనేది నీలో ఉంది. స్తుతి లేని చోట జీవం లేదు, మరణం ఉంది. స్తుతి లేని ఇల్లు జీవము లేని ఇల్లు.
స్తుతి లేని కుటుంబం జీవము లేని కుటుంబం, స్తుతి లేని ప్రాంతం జీవము లేని ప్రాంతం, స్తుతి లేని సంఘం జీవము లేని సంఘం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని అన్నాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి కొనియాడుతున్న నీవు, ఆయన దయ వలనే నేను ఇంకా బ్రతుకున్నానని ప్రతి క్షణాన్ని, ప్రతి దినాన్ని, ప్రతి నెలను, ప్రతి గడియను జ్ఞాపకం చేసుకుంటూ ఆ దేవుణ్ణి నువ్వు స్తుతిస్తూ ఉంటే జీవము కలిగిన దేవుడు నీలో ఉన్నట్లు, జీవము కలిగిన దేవుడు నీతో ఉన్నట్టు. ఒకటి, భక్తి ఉన్నవాడు దేవుణ్ణి స్తుతిస్తాడు. జీవము ఉన్నవాడు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేడు. భక్తి లేనివాడు, జీవము లేనివాడు స్తుతి దేవునికి ఇవ్వడు. జీవము లేనివాడు అంటే నిర్జీవం, నిర్జీవము అంటే మృతతుల్యం, మృతతుల్యము అని అంటే ఎందుకు పనికిరానిది. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాహ్యంగా నువ్వు జీవించి ఉన్నావు, శారీరకంగా నువ్వు జీవించి ఉన్నావు, కానీ ఆత్మీయంగా స్తుతి లేకపోతే నువ్వు చచ్చిన వ్యక్తితో సమానమని దేవుని వాక్యం సెలవిస్తుందిగా. జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీవు మృతుడువే అని మాట్లాడుతుంది దేవుని వాక్యం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో నాకు తెలీదు, ఈ వాక్యం నీకోసమే. దేవుని స్తుతించు. ఆయన దయా దాక్షిణ్యం కలిగిన దేవుడు కాబట్టి, ఆయన దయామయుడు కాబట్టి, ఆయన దయ వలనే ప్రతి దినము నువ్వు చూడగలుగుతున్నావు కాబట్టి, ఆయన నీ మీద తన దయను చూపిస్తున్న దానికి నువ్వు దేవుణ్ణి స్తుతించు. మరిచిపోకు, జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. దైవ భయం, దైవ భక్తి కలిగిన వాడు జ్ఞాపకం చేసుకుంటాడు, దేవుని స్తుతిస్తాడు, దేవుని మరిచిపోడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ క్షణమున ఏది సంభవించుద్దో తెలియదు నీకు, ఏ దినమున ఏది సంభవించుద్దో తెలియదు నీకు. అయితే జరిగే ప్రతి క్షణం దేవుని దయ వలనే జరుగుతుంది. జరిగే ప్రతి గడియ దేవుని దాక్షిణ్యం వలనే జరుగుతుంది. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నన్ను కాపాడుతున్నాడు, ఆయన నా కుటుంబాన్ని కాపాడుతున్నాడు, నా బిడ్డలను కాపాడుతున్నాడని నిత్యము నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే జీవము కలిగిన దేవుడు నీలోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు. నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు, నీ బ్రతుకును ఉల్లాసమయంగా చేయబోతున్నాడు. నిశ్చయముగా నీ నోటి నిండా నా దేవుడు నవ్వుంచబోతా ఉన్నాడు. ఆమేన్.